తాను మళ్లీ పోటీ చేస్తానని, ధైర్యం ఉంటే నిజామాబాద్ ఎంపీ స్థానానికి పోటీ చేయాలని కవితకు ఎంపీ ధర్మపురి అరవింద్ సవాల్ విసిరారు. కుల అహంకారంతో కవిత మాట్లాడుతుందన్నారు. బీజేపీ వాళ్ళు కవితకు ఫోన్ చేశారని కేసీఆర్ చెప్పారని, మరి కేసీఆర్ ఇంటి మీద దాడి చేస్తావా అని ప్రశ్నించారు. తన తల్లి మీద దాడి చేసే హక్కు ఎవరు ఇచ్చారని ధర్మపురి అరవింద్ ప్రశ్నించారు. కవిత రాజకీయ ఆవేదనను అర్థం చేసుకున్నానని అన్నారు. ఆమె రాజకీయ జీవితం ముగిసిపోయిందన్నారు. ఆమె పోటీ చేయదలుచుకుంటే నిజామాబాద్కు రావాలని, తనపై పోటీ చేయాలని కోరారు. తనకు వచ్చిన సమాచారాన్ని చెప్పానని, అందుకే దాడి చేస్తారా అని ప్రశ్నించారు. అయితే కేసీఆర్ బీజేపీ వాళ్ళు కవితకి కాల్ చేసిందని చెప్పిండు. కేసీఆర్ ఇంటి మీద దాడి చేసిందా కవిత కేసీఆర్ ఇంటి మీద దాడి చేసిందా? దానికి ఆన్సర్ చెప్పుకోవాలి కదా కవిత ఫస్ట్ కేసీఆర్కి. ఇక్కడ ఇప్పుడు నేను దిశ మీటింగ్ అయిపోయినాక ఈ రాజకీయాలు మస్తు చేస్తాం, కానీ మా తల్లిగారికి మాట్లాడినాను. మా తల్లిగారిని భయపెట్టించి, ఇంట్లో 70 సంవత్సరాల తల్లి ఉంది, 75 సంవత్సరాల ఫాదర్ ఉన్నాడు. ఆయన అదృష్టంగా ఆయన నిజామాబాద్లో ఉన్నట్టు ఇలా పోతా అన్నాడు. మరి హైదరాబాదు నాకు డౌట్ పోయిందా లేదు తెలియదు. మహిళల్ని భయపెట్టించి అక్కడ మా ఇంట్లో ఉన్న మహిళా స్టాఫ్ని రాయితోటి ఛాతి మీద కొట్టి ఇంట్లో ధ్వంసం చేసి అద్దాలు దేవుడి పటాలు దేనికోసం? కేసీఆర్ మీద దాడి చేసినావా కవితని అడుగుతా ఉన్నాను నేను. ఇంకోటి ఇంకేం మాట్లాడిందండి? సంతోషం, రమ్మని చెప్తున్నాను కదా నేను. 50 సార్లు చెప్పిన ఇప్పటికి. ఇప్పుడు వస్తుందా నిజామాబాద్కి? వస్తుందా? నిజామాబాద్ పార్లమెంట్ పోటీ చేస్తుందా? సరే, ఏం ఘాటుగా మాట్లాడినా? నిజామాబాద్ చౌరస్తాలో ఆమె నా ఎమ్మడవాడి నన్ను ఓడిస్తా అంటే నేను వెల్కమ్ చేస్తున్నా, రండి కొట్లాడదాము. నేను 50 సార్లు చెప్పిన కొట్లాడు. ఇప్పటికన్నా ఫైనలా? మళ్ళీ మాట మార్చుకుంటుందా? ఇంత రియాక్ట్ అయిందంటే మరి ఆ ఫోన్ కాల్ నిజమా కాదా అన్నది ఎంక్వైరీ కావాలి. నాకు ఫోన్ చేసి చెప్పింది చాలా సీనియరు కాంగ్రెస్ పార్టీకి జాతీయ వాళ్ళ ఆఫీస్ బేరర్ ఫోన్ చేసి చెప్పిండు. మరి ఆమె ఫోన్ ట్యాప్ ఆమె అందరు ఫోన్లు ట్యాప్ చేస్తారు కదనే, బిడ్డది రికార్డు తీయమని ఉంటుంది. మరి ఆమె ఇంతగానం రియాక్ట్ అయిందంటే నిజం ఉన్నట్టుంది అందులో. ఇప్పుడు ఫస్ట్ ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు ఆల్ దిస్. ఫస్ట్ నా తల్లిగారిని ఇంట్లో ఉండంగా భయపెట్టించి, మహిళలు ఉన్నారు, అందరూ వేరే మహిళలు ఉన్నారు, వాళ్ళని కొట్టి దేవుడి పటాలు ధ్వంసం చేసి, టేబుల్ వాళ్ళకు కొట్టి, కారద్దాల వాళ్ళకు కొట్టి, ఇంట్లో కిటికీలు వాళ్ళకు కొట్టి, అంటే ఇది ఏందన్నట్టు? నీ ప్రగతి భవన్ చేసినావా? మీ అయ్య ఇల్లు చేసినావా? నా తల్లిగారిని భయపెట్టించే హక్కు ఇచ్చిండు నీకు.